ఏ బాబు వెనకాల డోరేమో కొంచెం మీరు. నేను కూడా చెప్తున్నాను ఈరోజు, ముందుగా నాకు మహేష్కి ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా ఇస్తారండి? నా రాజకీయంత అనుభవం లేదు ఆయనకి. ఈరోజు ఒకటే చెప్తున్నాను, చిట్టె చిలకమ్మ పద్యానికి ఎవ్వరు చెప్పలేరు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అసలు ఆ చిట్టె చిలకమ్మ పద్యాన్ని రాసిందే నేను, తమ్ముళ్ళు అవునా కాదా? మరి అవునన్న వారు ఒక్కసారి గట్టిగా చెప్పులు కొట్టాలి. మరి అదే రోజుల్లో చూస్తే ఆ రకంగా ముందుకు పోయాను. చిట్టి చిలకమ్మ తోటకెళ్ళి పండు తెచ్చింది. ఆ పండు ఎక్కడదండి? ఆ పండు సింగపూర్ నుంచి తీసుకొచ్చి హైటెక్ సిటీలో పెట్టించింది నేను. మరి అదే హైటెక్ సిటీలో నుంచి అమరావతిలో పెట్టించింది నేను. గుట్లోకి వెళ్ళింది, గుడుక్కు మింగేసింది. తమ్ముళ్ళు, నేను మింగగలను నా వయసుకి? ఆ పండుగ నాకేమైనా సంబంధం ఉందా? నేను ఒకటే చెప్తున్నాను, కాదండి, ఛాలెంజ్ విసురుతున్నాను. ఈ పద్యాన్ని నేనే బాగా చెప్పాను. మరి ఆ రోజుల్లో ఆ పండమ్మకి, ఆ చిలకమ్మకి నేనే తీసుకొచ్చి పెట్టాను. ఇలాంటి పద్యాన్ని ఇంకెవ్వరు చెప్పలేరు. మీరు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఈయనకు పద్యాలేమి రావనుకుంటున్నాడు. అందుకే ఛాలెంజ్ విసురుతున్నా జగన్మోహన్ రెడ్డి. నా బామర్తి బాలేబాబు వచ్చాడు, ఛాలెంజ్ విసురుతున్నాడు, గట్టిగా చెప్పాలి, కొట్టాలి, ఆయన పద్యాన్ని చెప్తారు అనగానే. సో సినిమాలో చాలా అద్భుతంగా మాట్లాడే ఆ బాలయ్య గారు వేదిక పోయి వచ్చి ఈ పద్యాన్ని చెప్తే, చాలా చాలా సంతోషం ఈరోజు విజయ్ వాళ్ళందరికీ, అలాగే కార్యక్రమానికి ఇచ్చేసిన అదే పెద్దలందరికీ కూడా. అసలుకి ఈ చిట్టి చిలకమ్మ పద్యాన్ని రాసిందే నాన్నగారు. ఎప్పుడు? మరి 1975 టైంలో, ఆ రోజుల్లో. మరి నవ్వుకు సీరియస్ మ్యాటర్. మనోడేనా తోసేపు బయటికి? ఎవరు నవ్వుతున్నారు? మనోడేనాడు? అది చెప్పి ముందు గాడిదా వన్స్ మోర్ ఎట్రా డైలాగా పంచమో ఇది కాదు, సీరియస్ మ్యాటర్, నవ్వకండి. సరే మరి ఎక్కడున్నామా? అది ఏది అప్పట్లో అది, మరి ఇప్పట్లో ఇది ఏది అది. అదొక చరిత్రగా భావిస్తూ ఇలాంటి చరిత్రగా పద్యాన్ని మరి విద్యార్థులు సౌరబాబు నాన్నగారు చేసినటువంటి ఒక చరిత్ర ఏది అది, అదొక చరిత్ర అని చెబుతూ సర్వజన సుఖినోభవంతు, సర్వజనులు సంతోషంగా ఉండాలని ఇలాంటి పద్యాలు ఎన్నో, ఇలాంటి పద్యాలు చాలా చాలా చెప్పాం, అలసిపోయా చెప్పి. కానీ నేను ఒక పద్యం చెప్తాను, అది చాలా బాగా ఇప్పటికీ వైరల్ అవుతున్నటువంటి పద్యం. అదేంటంటే, सारे जहां से अच्छा ये बुलबुल, सारे जहां से अच्छा ये बुलबुल है हमारा सिद्धरादी అని తెలియజేస్తూ చెడిచిలుగమ్మ తోడుకెళ్ళి లంబడి ఎవడెళ్ళమన్నాడు దాన్ని? భయం లేదు, మేము ఎలా ఉన్నామా? అదే క్రమశిక్షణ తప్పదు. అది చెడి చిలుకమ్మ కావచ్చు, ఎవరైనా అమ్మమ్మ కావచ్చు, క్రమశిక్షణ అనేది ఉండాలి. అవునా కదా? ఎవడు మనోడైనా సూట్ వేసుకొని నిలబడ్డాడు, కొంచెం మాట్లాడుతుంటే సరే ఏదైనా కోరుకుంటూ సర్వే తెలియజేస్తూ జై ఎన్టీఆర్, జై బాలయ్య. ఈ పద్యాన్ని ఎలాగైనా ₹1,00,00,000 మనకి రావాలని వెంటనే చెక్కు పంపించాలని మంచి గారిని, వారి నా మిత్రులు సోదరులు వారికి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై ఎన్టీఆర్, జై బాలయ్య అనగానే నెక్స్ట్ ఈ పద్యాన్ని చెప్తున్నప్పుడు వెంటనే పవర్ స్టార్ పవన్